నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్తే 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 ఎంఆర్ఓ గారు బాగున్నారా? బాగున్నాం సార్. ఏంటి వల్ల అన్ని బాగానే జరుగుతున్నాయి కానీ ఏం లేదు. ఆ సర్వే నంబర్ లా వాళ్ళకి మనం హామీ ఇచ్చిన అందులో ప్లాట్లు ఇస్తామని. అవునులే అవునులే ఎమ్మడే పడుతున్నారు. నా తలకాయ తింటున్నారు. అట్టనా? ఇంతకు ముందు నీకు 10 లక్షలు ఇచ్చినాం కదా, దానికి ఖర్చు పెట్టకూడదా? ఎక్కడా సార్ మీరు ఏం చెప్తారు నాకు అర్థమే కాదు. ఆ 10 లక్షల రూపాయల మీ బంధువులు మొన్న వచ్చిరా? మొన్న ఉండ్రి కదా మనం మాట్లాడేది. వాళ్ళు నాయనికి వచ్చి 5 లక్షలు వాళ్ళని తీసుకుంటే ఏదో పార్టీ అండి, పంగం అండి, ఇది అండి, అదండి. ఎమ్మెల్యే మా మామ అని ఒక అతను అంటాడు, ఎమ్మెల్యే మా బాబాయ్ అని ఒక అతను అంటాడు. అక్కడ ఏం మిగులుతుంది సార్? వాళ్ళకి ఇవన్నీకనే సరిపోతుంది కానీ వీళ్ళకి మనం ఏం ఇచ్చుకోలేకపోతున్నాం. అది పెద్ద సమస్య వస్తుంది సార్ నాకు. నేను ఎక్కడి నుండి తేవాలి అదే పనిగా? అంటే ఇవ్వాలంటే అది కష్టం కదా. గవర్నమెంట్ కూడా ఎక్కడ నుంచి తీసుకొస్తాయా? నేను ఆస్తి అమ్ముకోలేను. సార్ నమస్తే. నమస్తే నమస్తే. సార్ మా మూతులన్నా చూడండి సార్ కొంచెము. చెప్పండి ఏమి చెప్పండి. ఓట్లు వేసేటప్పుడు బాగా ఇంటికాడికి వస్తుంది నువ్వు. మాకేయి 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 అంటే. అవును చాలా ప్రశాంతంగా. యాడికి సార్ ప్రసాదమ్మా? యాడికి సార్ ప్రసాదమ్మా? మా నుంచి ఓట్లు తెలిసిన మనిషి గట్టిగా అడుగుతాం మేము. అడుగు. నువ్వు చిన్నప్పటి నుంచి చూసినావు కదా, నీకన్నా ఎవరికన్నా వేసినా ఓటు లేదు. మళ్ళీ ఎట్లా మాది ఇల్లు కొంత ఒక అర్ధ సెంట్ ఏంటి కాదప్పా సార్. మీరు సార్ ఎంఆర్ఓ సార్ మీరన్నా చెప్పాలి కదా. అదే 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 కొంచెం శాంతి శాంతి. ఎంఆర్ఓ గారు ఎలక్షన్ మూమెంట్ లో రే అంత నువ్వే చూసుకోరా అంటే 100 మంది నేను అవన్నీ వాళ్ళంతా అడుగుతున్నారు సార్. అది మీకు సంబంధించిన మళ్ళీ చెప్పమని సార్. సార్ ఏం లేదు సార్, వాళ్ళకు ఆర్డీఓకు వాళ్ళకి అమౌంట్ ఇచ్చేస్తే వాళ్ళు సంతకాలు చేసేస్తారు. ఇతనికి ఇచ్చేస్తాను నేను రేపు. ఈ రెడ్డి ఏమో బాగా మీరు మాట్లాడండి సార్ కలెక్టర్ గారితో మాట్లాడి చెప్తాను. లేకండి మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి. మాకు ఇంకా ఓకే లేదు సార్. ఎక్కడయ్యా మా ఉద్యోగాలు పోగొడతావా? ఏంది కాదబ్బా, నువ్వు ఆ రోజు ఏమంటే ఇంటికాడికి వచ్చి ఓపిక పట్టుకో. ఒక నెల ఉంటే పోతాడు. ఇంకా నువ్వు ఎమ్మెల్యే గారితో మాట్లాడేటువంటి మాటలు అయ్యేవి. ఇప్పుడు చెప్పండి సార్, మీరే చెప్పండి సార్. చెప్పండి. మొన్న పోయిన 3 నెలల నాడు వచ్చినప్పుడు నీకు 2 లక్షలు ఇచ్చినాను కదా, అవి వాళ్ళకి లేదు ఎవరికి లేదు. మీ పార్టీ ఖర్చులకే పెట్టినాం సార్. ఏం తింటాం సార్ దాన్ని? ఆడ రెడ్డి ఏమన్నా రే ఆడు ఏదది ఊగుతుంది దాన్ని వెల్డింగ్ చెప్పించారంటే దానికి పెడితే, మొన్న కొలాయి పైపు ఊరిపోయి ఇంటికి యాదో ఎద్దులు బండి పోతే సరే దానికి పెడితే ఏమన్నా నుంచి వస్తాయి సార్? మీరు నెక్స్ట్ ఒక 3 నెలలు టైం ఇవ్వండి. ఆ 3 నెలలు వచ్చేటప్పుడు మీ పేపర్లను తీసుకురండి. చేస్తాను నేను. ఈ 3 నెలలు ఉంటాడే మనిషి. చేస్తాను నేను. ఈ 3 నెలలు ఉంటాడే మనిషి. ఆ మంచి అదే నాకు డౌట్. ఏదో హాస్పిటల్ పోయొచ్చా? మాకి నువ్వే దేవుడివి. నువ్వు మమ్మల్ని చూసుకోలే భక్తుల్ని. చూసుకుంటారు అంతా. మీకు ఆయన తక్కువ చేయడు. ఎంఆర్ఓ గారు బాగా రోజు ఇస్త్రీ పట్టు వేసుకుంటాడు, షాల్ వేసుకుంటాడు, ఊరి మీద పడతాడు. అవును, కానీ ఏం చేయడు. అతనికి మన ఎమ్మెల్యే గారికి గుండె నొప్పి మాత్రమే వచ్చింది, కింది నొప్పి ఏం రాలేదు. మీరెందుకు భయపడతారయ్యా? మాకు ఇంక దిక్కు కదా. కింది నొప్పి ఏదన్నా వస్తుంటే మీరు భయపడాలి. అదేం లేదు, కిందకి పైవి కింద ఏం లేదు. ఇప్పుడు ఏం లేదు. సమస్య ఏమంటే సార్ దగ్గర కూడా నిన్న రాత్రి డిస్కషన్ చేసినాను. సార్ దగ్గర చేద్దాంలే అన్నాడు సారు, ఎంఆర్ఓ గారు. పాపం సారు సపోర్ట్ ఉన్నాడు, నాకు చాలా సపోర్ట్ ఉన్నాడు. కానీ నువ్వు ఇయడం లేదంట, నువ్వు ఇస్తావంట మీ వాళ్ళు వచ్చి తినిపోతారంట. ఎట్లా ఇది? ఇప్పుడు వాళ్ళు కూడా అడుగుతారు, వాళ్ళ కొంచెం ఖర్చు కాదప్ప. నీ సంసారము నువ్వు గవర్నమెంట్ నుంచి తీసుకునే డబ్బు నీ సంసారం ఖర్చు పెట్టుకుంటే ఇక్కడ ప్రజలకి ఎవరు పెట్టాలా? మీకు కూడా సాయం చేస్తాను. ఏంది సాయం చేసేది అన్నమాట తప్పను. మీరు ఏం ఆలోచించుకోకుండా నేను ఒక విషయం చెప్తా, బాగా చెప్పండి. ఎందుకంటే ఇతను వచ్చేసి వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళకంతా మొత్తము ఇతను దాదాపు 50 లక్షల వరకు మనకు తెచ్చిచ్చాడు. పెద్దతరంగా ఉన్నాడు అక్కడ. మనం అతనికి ఇంతవరకు ఒక్క పైసా కూడా అతనికి మనం ఏదో న్యాయం చేయి. ఏదో ఇంట్లో పోయి తీసుకురండి, తీసుకొచ్చి ఏదో ఒకటి అతను చేయండి. అయిపోతుంది. సరే సరే కొంచెం ఉండు. సార్ ఏమైందంటే మొన్న ఇట్లా చేసింది,
ఇతనేమో ఆడ ఓపెనింగ్ చేస్తాడు, ఈడ ఓపెనింగ్ ఆడ బాగా ఖర్చు పెడుతున్నాడు. ఇప్పుడు మీరు వేసింది కరెక్ట్ రక్షించినారయ్యా మీరు. నిజంగా నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ప్రజలకి హక్కు, ఎందుకంటే మంచిగా మేము గెలిపించినాం కదా, మేము గెలిపించినాం. ఎంత తీసుకొస్తాడో చూడాలి పోదు. అది చూస్తా వేసుకో. ఎంఆర్ఓ గారు బట్ ఆయనకి ఇచ్చేసి ఈ 10 లక్షలు ఇచ్చేసి ఇప్పటికి 10 లక్షలు చదువుకోమను. 10 ఉన్నాయి చూడు, 10 ఉన్నాయి కాదు రెడ్డి. అది ఏంటికైతే చెప్పు. సర్దుకోనైనా ఇప్పుడు సర్దుకో తండ్రి. కాదు ఇప్పుడు ఇబ్బంది పెట్టాక ఇప్పుడు హాస్పిటల్ నుండి వచ్చి వారం కాదా నేను. సార్ ఒక్క విషయం మీరు ఆలోచించండి. అతని మొన్న మన మీదకి పంపించింది చూడండి, కొట్టాలా మన కార్యకర్తలు కొట్టలేకొనరా. వాళ్ళ మనిషి వాళ్ళ దగ్గర నుంచి ఆ రోజు అప్ప చెప్పి నచ్చ చెప్పి 8 లక్షలు ఇతని కట్టొచ్చినాడు. నువ్వు 10 లక్షలు ఇస్తే ఇప్పుడు నువ్వు ఇచ్చినావా? సహకరించింది ఇప్పుడు మళ్ళీ పోయి వాళ్ళకి వాళ్ళ దగ్గర పోయి నిలబడినాడంటే ఈ సరిపోతారంటే నువ్వు పెట్టుకో, నువ్వు నాకు సరిపోదు ఇది. అందుకని కొంచెం సహకరించండి బ్రో. ఎట్లా అంటే సార్ సరే 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 తెలిసింది ఏముంది చెప్పు. ఇప్పుడు వాళ్ళకి మినిమం ఒక 10 లక్షలు ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారంట. లేకపోతే ఇవి తీసుకో, 20 లక్షలు తీసుకో, మీతో చూస్తాం లేక. వాళ్ళ ఊరోళ్ళు ఎమ్మెల్యే అని చూడరు, ఎంపీ అని చూడరు, బట్టలు ఉండేవి అని చూడరు. బట్టలు ఇప్పించి ఉరికిచ్చి ఆట ఆడతారు. మాకి ఒకటే చూడప్పా, ఇప్పుడు 20 లక్షలు ఇచ్చినాను నచ్చ చెప్పి సర్దుబాటు కాదప్పా. నెక్స్ట్ 20 లక్షలు ఇచ్చిన బాగానే ఉంది ఎడపా ఇను. ఇప్పుడు నేను మీ ఇంట్లో కంపౌండ్ దాటే లోపల 3 జత అవుతారు. అవునులే, మీ పిఏ వస్తాడు. ఏం రెడ్డి ఏమి ఇచ్చా మీరు ఇచ్చినప్పుడల్లా మీ పిఏ ఆడబోతుంది. అది ఎందుకు చెప్తున్నానంటే వల్ల చెప్తే నేను ఎక్కడ కాదు, ఎందుకు చెప్తున్నానంటే సార్ మీ పిఏ వీళ్ళని అడగకూడదు కదా. అడగకూడదు అంటే నువ్వు కూడా ఎట్టిస్తావు. అరే సార్ అడుగు అని చెప్పి చెప్పేది లోపలికి రావాలంటే ఆయన పర్మిషన్ నువ్వు రమ్మంటావు. ఇడిచిపెట్టారప్పా, పరిష్కారం నేను ఇక్కడ చూడండి. ఈ మీ మండలానికి ఒక ఎంఆర్ఓ అండి నన్ను లోపలికి పంపి అంత సెక్యూరిటీ గార్డ్ పెట్టినాడు. అతన్ని ఎట్లా పంపిస్తాడు? ఆడ ఒకటి ఇయ్యాల, మళ్ళీ గేట్ దగ్గర ఇయ్యాల, మళ్ళీ బండి ఎత్తున ఇంకోడు వస్తాడు. వాడు మీ బామర్ది ఎత్తుటోడలే రామరెడ్డి గారు. రామరెడ్డి వచ్చి ఏమంటాడు, ఒకేసారి ఎంత ఇచ్చా మా బావా అంటాడు. ఏకంగా చూపించే వరకు ఇడిచిపెట్టాడు. మీరే చెప్పింటారంటే అడగండి ఎట్లా అని. మామూలుగా అడగమంటావా? మీరు చెప్పేది ఎట్లుంది అనుకుంటే నేను ఇచ్చేదంతా ఇక్కడి నుంచి ఇచ్చి పంపిస్తాను. మొదటి దర్వాజా కాలను 2 లక్షలు తీసుకో, రెండవ దర్వాజా కాలను 2 లక్షలు తీసుకో, మూడవ దర్వాజా కాలను 2 లక్షలు తీసుకో. మొత్తం చేతిలోకి రావాలని నీ ఆలోచన రెడ్డి. ఎందుకు మన డబ్బులు తిరిగి రావాలి అంటే మేము ఎట్లా పోనా? ఇదేం అట్టే చెప్తారు. అంటే వీళ్ళంతా భార్య పిల్లలు అమ్ముకొని పోనంటే ఎట్లయినా ఆడవేం తీసుకుంటారు. ఆ డబ్బు మీరే తీసుకోండి రెడ్డి. రెడ్డప్పా బాగిను ఎట్లా బరువు ఎందుకు నాకు మళ్ళీ ఇడికే వస్తుంది పెట్టుకో. లేదు సార్ రాకుండా చూసుకోండి. ఎన్నిసార్లు చెప్పు, నువ్వు ఇచ్చేది వాళ్ళు తీసుకునేది, ఇచ్చేది తీసుకునేది. వీళ్ళ విలేజ్ లో కూడా ఏం చెప్పలేను. మీరు ఎందుకంటే చూస్తాం ఇచ్చారు కాబట్టి మీరు పైనుంచి మాట్లాడతారా? ఈసారి నేనే నిలబడతా మీ ముందు. మాకు ఇంకా సెలవా? సరే సరే మీతో మాకేమి వేస్ట్. మాకు సెలవు కదా. ఈసారి ఎట్లా తెలుస్తా నేను కూడా చూస్తా. సరే చూద్దాంలే.